ఇదేంటంటే ఈ టీ గ్లాస్ తోటి టీ గ్లాస్ బొంబాయి రవ్వ పోస్తున్నాను. తర్వాత దీనికి ఏంటంటే ఒక చిన్న ఆలుగడ్డ ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇది అల్లం ముక్క, చిన్న ముక్క, 1 ఇంచ్ అంటారు ఎంతో అల్లం ముక్క, ఇది క్యారెట్, ఇది పచ్చి బఠానీలు, ఇది కరివేపాకు. ఇది బుల్లి గ్లాసు టీ గ్లాసు రవ్వకి ఇవి అన్నీ సరిపోతాయి, చక్కగా బాగుంటుంది. తర్వాత పోపు సామాను ఉప్పు. నేను పోపు చేసి చూపిస్తాను. నూనె వేస్తాను. ఏంటంటే పోపు చేయాలి. పోపు గింజలు దీనికి ఏంటంటే ఈ పోపు వేయగానే కొంచెం కరివేపాకు వేస్తాం. తర్వాత ఆలుగడ్డ ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత పచ్చి బఠానీలు కొన్ని వేస్తే ఏంటంటే బాగుంటాయి. శనివారం మంగళవారం మార్కెట్లో ఉంటాయి మాకు, అందుకే తెచ్చుకుంటాము. ఏంటంటే అందరూ చేసుకుంటారు కానీ ఉప్మా ఇట్లా చేస్తే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అది మనకి మంచిగా ఆరోగ్యానికి మంచిది. క్యారెట్ బఠానీలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేరే చెట్టు ఇది తినే అవసరం లేదు. పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇందులో అంటే రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఆలుగడ్డ, క్యారెట్, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ వేసాను. ఇది కొంచెం అంతా వేగిన తర్వాత ఇప్పుడు గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోస్తాను. ఈ గ్లాస్తో ఇది పెద్ద గ్లాస్ అనమాట. దీంతో ఏంటంటే 3 గ్లాసులు అవుతాయి. ఇప్పుడు ఈ గ్లాస్తో రవ్వ పోస్తున్నా కదా, దీంతో 3 గ్లాసులు నీళ్ళు అవుతాయి. ఇప్పుడు దీంతో పోస్తే కొంచెం ఉప్పు వేస్తానండి. కొంచెం ఏంటంటే ఉప్పు వేస్తాను. నాకేంటంటే చెంచాతో వేయటము అలవాట్లేదు. ఇట్లా వేస్తే నాకు అందరిదాకా నేను ఈజీగా వేసుకోగలుగుతా. కరెక్ట్గా సరిపోతుంది నేను వేసిన ఉప్పు నేను చేసే వంటకి. ఇదేంటంటే నీళ్లు మసిలిన తర్వాత రవ్వ పోస్తాను. ఇవన్నీ ఏం చేసుకుంటే అందరూ చేసుకుంటారు ఉప్మా అందరూ, కానీ ఇట్లా చేసి చూసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకే తెలుస్తుంది ఆంటీ ఇట్లా చేశారు బాగుందని. మీరు చేసి చూసి చేసుకొని తింటే మీకు తెలుస్తుంది టేస్ట్. బాగా చెప్పారండి. ఎసరు కాగింది, రవ్వ పోస్తున్నాను. ఏంటంటే పలుచగా పోసుకుంటూ తిప్పితే ముద్ద కట్టుకుని ఉంటుంది, లేకపోతే ఉండలు ఉండలు కడుతుంది రవ్వ. ఇట్లా ఎత్తుగా ఇట్లా పోస్తే గ్లాసు పైకెత్తి రవ్వ ఉండగట్టదు. అది దగ్గర నుంచి ఇట్లా కప్పుని పోసామనుకోండి ఉండగడుతుంది రవ్వ. అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి. ఏంటంటే ఈ గ్లాసు ఇప్పుడు గ్లాసు ఏ రవ్వతో రవ్వ పోస్తాం అదే గ్లాసు 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. వాళ్ళ శనివారం అని ఇట్లా చేసుకుంటున్నాం మేము, 6 టిఫిన్ శనివారం. మీరు కూడా ఇట్లా నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకొని తిని చూడండి, మీరే అంటారు చాలా బాగుంది ఆంటీ చేసి చూపిస్తారు, చేసుకొని తిన్నా చాలా బాగుంది మీరే చెప్తారు. చెప్పండి, కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతుంది ఏంటంటే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూడండి, చేసుకొని తిని నా కామెంట్ రూపంలో చెప్పండి అన్న. బాగుంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, ఇది బాగుంటుంది.